హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ మరియు ఏఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మోన్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మా కీర్తి. సార్, కామన్ మ్యాన్ ధనవంతులు అవ్వాలంటే ఎలా సార్? ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది మేము కూడా ధనవంతులు అవ్వాలి అని. ఎలా సార్, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా అవ్వాలి అసలు ధనవంతులు? చూడమ్మా కీర్తి, నేను ఎడ్యుకేట్ చేసేది ఏమంటే సార్, యూత్, ఎస్పెషల్లీ యూత్ 25 నుంచి 35 ఏజ్ ఉన్న వాళ్ళ గురించి నేను ఎడ్యుకేట్ చేస్తున్నాను. సార్, మీకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే యూత్కి టైం ఉంది. మీకు టైం ఆర్జన్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు పెరగాలంటే టైం ఇవ్వాలి. మీరు ఒక మొక్క పెట్టారు, వృక్షం అవ్వాలంటే కొంత టైం ఇవ్వాలి. వృక్షం అయిన తర్వాత ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, అంటే గాలిదుమ్ములు కానీ పెద్ద పెద్ద వర్షాలు కానీ తుఫాను వచ్చినా కానీ అది తట్టుకోగలదు. ఓకే. అలాగే మీ ఫైనాన్షియల్ అసెట్ కొంచెం కొంచెం స్టార్ట్ చేసి ఒక 10, 15, 20 ఇయర్స్ టైం ఇస్తే సార్ మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు. అయితే మిమ్మల్ని నేను ఎక్కడ పెట్టమని చెప్తున్నా అంటే ఈక్విటీస్ అని పరిచయం చేస్తున్నాను మీకు. ఈక్విటీస్. ఓకే సార్. ఈక్విటీస్ అంటే ఏమిటి? ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్. మీరు ఒక నెల ఉద్యోగం చేస్తున్నారు. అవును సార్. మీ చేతిలోకి డబ్బు వస్తుంది. అవును సార్. మీరేం చేస్తారంటే ఒక 20% డబ్బు, నెలకు 10,000 వచ్చేవాళ్ళు 2,000 రూపాయలు మీది కాదు అనుకొని ఇన్వెస్ట్ చేయండి. 20,000 వచ్చేవాళ్ళు 4,000 ఇన్వెస్ట్ చేయండి. 30,000 వచ్చేవాళ్ళు 6,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. ఒక 10 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, అట్లీస్ట్ 10, 13, 15, 17, 20 మీ ఇష్టం. మినిమం 10, ఓకే సార్, 20 వరకు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బే మీకు డబ్బును సమకూర్చి పెడుతుంది. ఒక్కసారి మీ చేతిలోకి వచ్చిన డబ్బు మీకు బానిస కావాలి, మీకు ఎంప్లాయ్ కావాలి, మీకోసం పనిచేయాలి, యూత్ కోసం. అవును సార్. ఎలా? ఏం లేదు, మీరు మీ చేతి 30,000 ఈ రోజులో 1,000 రూపాయలు ఎవరికైనా వస్తుంది కదమ్మా. అవును సార్. అవును సార్. నెలకు రోజుకి 1,000 రూపాయలు ఎవరికైనా వస్తుంది. అవును సార్. 30,000, 5 నుంచి 6,000, ఇంకెక్కువ పెట్టుకుంటే సూపర్. ఒక 10 సంవత్సరాలు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెట్టమంటున్నా. అంటే మీరు ఇంట్లో నిద్రపోవాలి కానీ మీ డబ్బు నిద్రపోకూడదు. మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే, కంపెనీస్లో మీరు ఓనర్షిప్ తీసుకుంటే మీకోసం వేరే వాళ్ళు పనిచేస్తారు. అంటే డబ్బును పనిలో పెట్టమంటున్నాను. యూత్కి నేను ఏం చెప్తున్నా అంటే ఈక్విటీస్. ఈక్విటీస్ అంటే ఏంటి? కంపెనీస్లో ఓనర్షిప్. కంపెనీస్లో ఓనర్షిప్ ఎక్కడ దొరుకుతుంది? మీరు ఒక కంపెనీస్లో ఓనర్ అవ్వాలి. ఎక్కడ దొరుకుతుంది? కంపెనీస్లో ఓనర్ ఎలా అవుతారు? మీరు బట్టలు కొనుక్కోవాలి, ఒక షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు ఏ వస్తువు. మరి కంపెనీస్లో ఓనర్షిప్ ఎక్కడ దొరుకుతుంది? స్టాక్ మార్కెట్లో మీరు స్టాక్స్ కొనుక్కోవాలి. ఓకే సార్. స్టాక్ మార్కెట్కి వెళ్ళి పెద్ద పెద్ద బ్యాంక్స్లో మీరు ఓనర్ అవ్వచ్చు, పెద్ద పెద్ద స్టీల్ కంపెనీస్లో మీరు ఓనర్ అవ్వచ్చు. ఏ కంపెనీ షేర్ ఎంత ఉంది అని చూస్తే గూగుల్లో మీకు వస్తుంది. స్టాక్ మార్కెట్కి వెళ్ళి ఏ కంపెనీలో అయినా మీరు ఓనర్ అవ్వచ్చు. ఓకే సార్. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీస్ దేంట్లో అయినా మీరు ఓనర్ అవ్వచ్చు. ఓకే సార్. పెద్ద పెద్ద బ్యాంక్స్, భారతదేశంలో ఉన్న పెద్ద బ్యాంక్స్ ఒక 7 ఉంటాయి మా ఉంటాయి. అవును సార్. భారతదేశంలో పెద్ద ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ మా ఉంటే ఒక 10 ఉంటాయి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్. అవును సార్. స్టీల్ కంపెనీస్, సిమెంట్ కంపెనీస్, ఫార్మా కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్, భారతదేశంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడపబడే పెద్ద కంపెనీస్. వీటిలో ఓనర్స్ అవ్వండి, పార్ట్ ఓనర్ అవ్వండి. దేశంతో పాటు ముందుకు నడవండి. దేశం ముందుకెళ్తుంటే మీరు ముందుకెళ్ళాలి. కంపెనీస్లో ఓనర్షిప్ ఉంటే ఏం లాభమో తెలుసమ్మా? మీ ఇంటి పక్కన వాళ్ళు ఇల్లు కొనుక్కుంటే, కొత్త ఇల్లు కట్టుకుంటే మీకు ఆనందం కలుగుతుంది. ఎందుకు? అతను సిమెంట్ కొంటాడు, మీ సిమెంట్ షేర్లు పెరుగుతాయి. స్టీల్ కొంటాడు, మీరు కొన్న స్టీల్ షేర్లు పెరుగుతాయి, మీ లాభం వస్తుంది. ఏషియన్ పెయింట్ వాడతాడు, మీరు కొన్న షేర్లు పెరుగుతాయి. మీ పక్కన వాడు బైక్ కొంటే మీకు లాభం జరుగుతుంది. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎంత అభివృద్ధి చెందితే
మనం అసూయ పడకపోగా ఆనందిస్తాం. ఎప్పుడు ఆనందిస్తామంటే కంపెనీస్లో ఓనర్షిప్ ఉంటే మనం ఆనందిస్తాం. అవును సార్. ఎస్ సార్. అందుకే నేనేం చెప్తున్నా అంటే పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, యూత్కి ఎప్పుడు కూడా ఈక్విటీ స్టాక్ మార్కెట్లో షార్ట్ పీరియడ్ నష్టాలు వస్తాయి, లాంగ్ పీరియడ్ లాభాలు వస్తాయి. ఎందుకు ఎలా చెప్తున్నామంటే సెన్సెక్స్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 30 కంపెనీస్, వివిధ రంగాలకు చెందిన కంపెనీస్, నిఫ్టీ టాప్ 50 వివిధ రంగాలకు చెందిన 50 కంపెనీస్ గత 10 ఏళ్ళు రిటర్న్స్ తీసుకోండి. ఆ కంపెనీస్ భారతదేశంలో పెద్ద పెద్ద కంపెనీస్, అవి ముందుకెళ్తున్నాయి. మీరు కూడా ముందుకెళ్ళండి. ఓకే. సో నేనేం చెప్తున్నా, యూత్కున్న మిక్కిలి అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ రోజే మీకు డబ్బు అవసరం లేదు వెనక్కి. అవును సార్. మదుపు చేయండి 10 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళు తర్వాత మీకు ఉద్యోగం లేకపోయినా మీ ఫైనాన్షియల్ అసెట్ ఇక్కడ మదుపు చేస్తే ఇవి లీగల్. ఇక్కడ మరీ ప్రజలకు హెచ్చరించేది ఏంటంటే స్టాక్ మార్కెట్ టిప్స్ అని ఎక్కడెక్కడ నుంచో మీకు కాల్స్ వస్తున్నాయి, రాజస్థాన్, గుజరాత్, ఇంకోటి ఆ వలలో పడొద్దు. ఓకే. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయొద్దు. ఓకే సార్. ఏది చేసినా లీగల్గా ఎస్ సార్ చేయండి. అయితే స్టాక్ మార్కెట్లో ఉన్న ఒక రిస్క్ ఏమిటంటే బాగానే ఉంది, నేను చెప్పాను, మీరు ఒక కంపెనీలో స్టాక్ తీసుకున్నారు, ఆ కంపెనీకి బాగా లాభం వచ్చింది, ఒక కంపెనీలో మీరు ఓనర్ అయ్యారు, ఆ కంపెనీ బాగా లాభం వచ్చింది, మీకు ధనం వచ్చింది. ఆ కంపెనీ నష్టం వచ్చి దివాళా తీస్తే డబ్బు మొత్తం పోదు. అందుకే నేనేం చెప్తున్నానంటే ఒక కంపెనీ, 2 కంపెనీ, 3 కంపెనీలు కాదు, కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు పెట్టుబడి పెట్టండి. ఓకే. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెట్టుబడి పెడితే మీ డబ్బు మరి 30 కంపెనీస్కి వెళ్తుంది కదా. అవును సార్. లాభాలు తగ్గుతాయి కదా. తగ్గుతాయి. ఒకే కంపెనీ 2 కంపెనీలు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి, ఇక్కడ ఎక్కువ లాభాలు రాకపోవచ్చు. అవును సార్. అవును. కానీ ఇక్కడ డబ్బు జీరో కాదు. ఎస్ సార్. 30 కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీస్లో పెడితే డబ్బు జీరో కాదు, రిస్క్ తగ్గిపోద్ది. ఓకే సార్. రిటర్న్ కోట్లు గురిపించకపోవచ్చు, ఓకే, కాకపోతే జీరో ఒక 12% అంటే బ్యాంకులో 6% వస్తే ఇక్కడ 12%, గోల్డ్లో 9% వస్తే ఇక్కడ 12% వచ్చే అవకాశము సెన్సెక్స్, నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ 500లో ఇక్కడ వస్తున్నాయి. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల ఓకే సార్ ప్రతి నెల మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల, లేదంటే ఒక ఎఫ్డి లాగా కొంత పెట్టడం వల్ల, కొంతకాలం ఉండటం వల్ల ఇక్కడ వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే సార్. సో నేనేం చెప్తున్నా కామన్ మ్యాన్కి మీ చేతిలోకి వచ్చిన డబ్బుని మీరు మళ్ళీ పనిలో పెట్టండి. ఓకే. మీ మనీని మీకోసం పనిచేసేలాగా పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏమిటంటే స్పెక్యులేషన్, ట్రేడింగ్, చీకట్లో డబ్బులు వేసటం కాదు. ఓకే సార్. ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు షార్ట్ పీరియడ్లో డబ్బు రాదు. అవును సార్. లాంగ్ పీరియడ్. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమన్నామంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్. కంపెనీ యొక్క లాభాలు, కంపెనీలో ఎంప్లాయీస్ మీకోసం పనిచేయాలి, కంపెనీలోని CEO మీకోసం పనిచేయాలి, కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీకోసం పనిచేయాలి. మీరు ఎంత చిన్న వ్యక్తి అయినా పర్వాలేదు. అయితే నేను డిస్క్లైమర్ ఏం చెప్తున్నానంటే కంపెనీస్లో ఓనర్షిప్లో రిస్క్ ఉంటుంది. అవును సార్. షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉండాలి, మోర్ దాన్ 10 years ఉండాలి. రెండో డిస్క్లైమర్ ఏమిటంటే ఒక కంపెనీ కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకుంటే డబ్బు జీరో కాదు. ట్రేడింగ్, స్పెక్యులేషన్ అవాయిడ్ చేయమంటున్నాను. బ్యాంక్లో సేవింగ్స్ పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ కూడా రావట్లేదు. గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి. మధ్యతరగతి ప్రజలు, యూత్, మీకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏజ్. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు మీరు మార్కెట్ డౌన్ అయినప్పుడు మీరు వెయిట్ చేసే సత్తా ఉంటుంది మీకు. అవును సార్. 10 years, 15 years తర్వాత మీకు ఉద్యోగం పోయినా మీ యొక్క ఫైనాన్షియల్ అసెట్, ఆర్థిక అసెట్ జీవితాంతం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో నేను కామన్ మ్యాన్కి ఈక్విటీస్ పరిచయం చేస్తున్నా. ఆ ఈక్విటీస్ కూడా ఇండెక్స్ ఫండ్స్, ETF ఫండ్స్, డైవర్సిఫైడ్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ నేను పరిచయం చేస్తున్నా. వీటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక డీసెంట్ రిటర్న్ సమకూరే అవకాశం ఉంది. లేదు డైరెక్ట్ స్టాక్స్ కావాలంటే, డైరెక్ట్ స్టాక్సే మీకు కావాలంటే మీకు మీరు కొనుక్కునే బదులు SIF
స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఓకేనా, మినిమం 10 lakhs పెట్టాలి. ఓకే సార్. పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మినిమం 50 lakhs పెట్టాలి. ఇది హెచ్ఎన్ఐ వాళ్ళ కోసం, అందరి కోసం కాదు. ఓకే సార్. ఏఐఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మినిమం 1 crore. ఓకే సార్. పెద్దవాళ్ళు అయితేనే వీటిలోకి రండి. చిన్నవాళ్ళు, చిన్న వ్యక్తులు అయితే కామన్ మ్యాన్ అయితే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్ల ద్వారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పార్ట్ ఓనర్స్ అయ్యి మీరు ఇంట్లో నిద్రపోతున్న మీకోసం కంపెనీస్ పనిచేసేలాగా ఇన్వెస్ట్ చేయమని మీ ద్వారా నేను ప్రజలను కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కామన్ మ్యాన్ ధనవంతులు కావాలంటే టిప్స్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.